రెవెన్యూ అధికారులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్సి సిసోడియా స్థానిక కలెక్టరేట్ స్పందన భవన్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. Scheme of presentation, just district introduction and mandal level, region level details and staff particulars, land particulars, and the PGRS revenue service status and reservice status, freeholds of lands status and FPOL. Then this IVRS feedbacks, then court cases, sir, as you mentioned yesterday, sir. Then our appeals status. Sir, if you can see after the bifurcation of the district, sir, now Prakasam district have 38 mandals comprising of nearly 14,323 square kilometers, sir. In that nearly 4,000 square kilometers is forest area. చూపించాలి ఇంట్రెస్ట్లో చూపిస్తారు. అప్పుడు ఇట్ గివ్స్ ఏ రాంగ్ పిక్చర్. అది అయిపోయింది మేము అనుకుంటాము, అయిపోలేదు. జేసీ గారు మీరు ఒకసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. సో దాని ప్రకారం ఎడిట్ చేస్తాం సార్ డెఫినెట్లీ. నో యూ హ్యావ్ టు బి హార్ష్. యూ టేక్ అయినా ఎప్పుడైనా గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ గ్రాప్ చేసి వీళ్ళు కావాలంటే నేను చెప్తాను పీడిఎఫ్లో పెట్టండి. కొంతమంది ఇద్దరు ముగ్గురు జైల్లో పడేస్తే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇలా ఎవరు ఇష్టపడే ఇష్టరాజ్యం కాదు అది. వీఆర్ ఇన్ డెమోక్రసీ. Rule of law prevails. Nobody is above the law. ఇది ఒక ఇష్యూ మీరు స్పెషల్గా ఫోకస్ పెట్టాలి. కీప్ విజిటింగ్ దట్ మండల్ ఫ్రీక్వెంట్లీ. దెన్ ఇఫ్ ఐ సీ నెక్స్ట్ హైయెస్ట్ ఇన్ మార్కాపూర్ ఇస్ తాళ్ళుపాడు ఏమన్నా చెప్పాలి. మేము ఎంక్వైరీ చేసి మీకు రిపోర్ట్ ఇస్తాము, లేకపోతే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాను. అది ఆ ఎండోర్స్మెంట్ ఇట్లాంటిది ఇవ్వకండి. అలాంటి ఎండోర్స్మెంట్ నేను ఒప్పుకోను. ఎంక్వైరీ చేసి యాక్షన్ విల్ బి టేకన్ ఇన్ డ్యూ కోర్స్ అని. ఏంటి డ్యూ కోర్స్ అది? సంబడి హెస్ కమ్ టు యూ, హి హెస్ ఫైల్డ్ అన్ అప్లికేషన్. చేయగలిగితే చేయండి, చేయలేమని చెప్పాలి. క్లియర్ కట్ ఎండోర్స్మెంట్. బై దిస్ ఇస్ అ సివిల్ డిస్ప్యూట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ కెనాట్ సాల్వ్ యువర్ గ్రీవెన్స్. And you make it clear to that petitioner. మళ్ళీ అటు ఇటు తిరిగితే ఎక్కడ పోయినా మీ గ్రీవెన్స్ మాత్రం కాదు, ఇది సివిల్ డిస్ప్యూట్. బట్ చేయగలిగింది మాత్రం వదిలేవద్దు. చేయగలిగింది చాలా ఈజీగా చాలా వరకు నాకు ఐ ఫీల్ దాట్ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ మేబీ ఫర్ నేమ్ కరెక్షన్, ఫర్ ఇష్యూ ఆఫ్ పట్టాదార్ పాస్బుక్, ఆర్ ఫర్ స్లైట్ మిస్టేక్ ఇన్ పట్టాదార్, స్లైట్ ఎక్స్టెంట్ వేరియేషన్స్ ఎన్ని వచ్చినాయి మనకి రీసర్వే గ్రామ సభలో. కానీ వాళ్ళు ఒప్పుకుంటున్నారా? సార్ వాళ్ళకి మళ్ళీ కొలిచి చూపించాం సార్, వచ్చేదంతా ఎక్స్ప్లెయిన్ చేశాం సార్. ఒక 4-5 కేసులకు మాత్రమే పక్క వాళ్ళు ఇస్తామన్నారు సార్. ఒక 2 కేసుల్లో మాత్రం ఇస్తామన్నారు, కానీ వాళ్ళు ఇంకా ఆలోచించుకొని చెప్తాము ఇప్పుడు కుదరదు అనే విధంగా చెప్తున్నారు సార్. ఆల్మోస్ట్ విత్ 40 డేస్లో చెప్పి చూసాను సార్, వాళ్ళు ఒప్పుకున్నారు సార్. ఉన్నాయి సార్. అందులో 60 మాకు
అది రీసర్వే డీటెయిల్ ఉన్నారు. సో యాజ్ ఫార్ యాజ్ సర్వే డిపార్ట్మెంట్ మెన్ పవర్ కొరత ఏం లేదు. అప్పుడు కూడా కంప్లైంట్ వస్తే అది ఓడుకునేది లేదు. నేను మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ది ఆర్డిఓస్, ఎంఆర్ఓస్, ది స్పెషల్ డెప్యూటీ కలెక్టర్స్ అందరూ మ్యాక్సిమం ఆర్ఓఆర్ ఉంది. అసలు మనకి వచ్చిన పెట్టింది చూస్తే ఆల్మోస్ట్ 50% ఆర్ఓఆర్. అది డైరెక్ట్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ ఆర్ఓఆర్. ఆర్ఓఆర్ యాక్ట్ ఈస్ వెరీ క్లియర్. వీఆర్ అమెండింగ్ ద యాక్ట్. దాన్ని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి దాన్ని ఈజ్ అవుట్ చేస్తున్నాం. 22 నాకు తెలియదు ఇక్కడ ఏమైనా జిల్లాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదు, కానీ అవి కూడా మేమైతే సర్కులర్ ఇచ్చాము. దాని మీద చూడండి. ప్రైవేట్ వాళ్ళని 22 పేరు మీద హరాస్ చేయడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. అది మనకి ఏదో వాళ్ళు పవర్ ఇచ్చారు గవర్నమెంట్ 2007లో కాబట్టి మనం హరాస్ చేద్దామంటే ఇది మంచి పద్ధతి కాదు. లాట్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ, సార్ మా ల్యాండ్ ఏది రీజన్ లేకుండా 22 పెట్టారు. అది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో పెట్టండి, డిసైడ్ చేయండి. గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ మీద హార్ష్గా యాక్షన్ తీసుకోవాలి. గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ కోసం అన్ని ప్రయత్నాలు మనం చేసుకోవాలి. విఆర్ఓస్ని రెస్పాన్సిబుల్ చేయాలి. ఏమైనా ఎన్క్రోచ్మెంట్ అటెంప్ట్ జరిగిన ఇమీడియట్గా ఎంఆర్ఓకి, ఆర్ఐకి రెస్పాన్స్. ఆర్ఐ ఇంటర్మీడియట్ ఈ మధ్యన ఏంటంటే చాలా నిర్వీర్యంగా అయినట్టు నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు తహసీల్దార్ ఉన్నా లేకపోయినా ఆర్ఐ మాత్రం ఎప్పుడు ఫీల్డ్లో కనపడేవాడు. ఆర్ఐలు కొద్ది మీ ఆర్ఐస్ని కూడా ఇప్పుడు మీరు ఆర్ఐని పిలవలేదు కాబట్టి, బట్ జేసీ గారికి రిక్వెస్ట్, ఆర్ఐ వర్క్ని మీరు రెగ్యులర్గా, బికాస్ దట్ ఈస్ ఫర్ యూ ది షార్పెస్ట్ కటింగ్ ఎడ్జ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ది షార్పెస్ట్ కటింగ్ ఎడ్జ్ ఇస్ యువర్ ఆర్ఐ. ద నెక్స్ట్ ఈజ్ ఎంఆర్ఓ. వీళ్ళు ఏమో ఇప్పుడు ఏంటంటే ఆ విఆర్ఓ రిపోర్ట్ ఇవ్వలేదు, లేకపోతే ఎంఆర్ఓ టైంలో డిస్పోజ్. కానీ తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గౌరవ అధ్యక్షురాలు తేల అరుణ అన్నారు. స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన మాతృభాషా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కంది రవిశంకర్, డిఈఓ కిరణ్ కుమార్, అధ్యక్షులు నూనె అంకమ్మరావు తదితరులు బాగున్నారు. అన్నయ్య కాలాన నడకలు నేర్వ అందుకనుడిదే బాలాజీ వందనముల. ఈరోజు మాతృభాషా దినోత్సవ సందర్భంగా ఇచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా గౌరవము నిలుపంగమము ప్రోవగదే. ఆ చదువుల తల్లి సరస్వతి దేవిదమైనటి పండిత ప్రాజ్ఞులారా, ప్రదితమైనటి పండిత ప్రాజ్ఞులు చూస్తూ ఒంగోలు సాహితీ సౌరభాలను భారత హద్దులు దాటేలా కృషి చేస్తున్న సాహితీ తోటమాలి, పరిశ్రమిస్తూ పరిమళిస్తున్న తెలుగు ముద్దబిడ్డ డాక్టర్ నూనె అంకమ్మరావు గారిని ఈ సభా సారథ్యం వహించవలసిందిగా మా తెలుగమ్మ లోగిలి, తెలుగు లోగిలిలో కళామిత్రదారిన పోతన కలమున పొందుగదారిన మందార మకరందమ. మరి సామాజిక సాహితీ సేవను కూడా అందిస్తున్న శ్రీమతి గంగాడ సుజాత గారిని సాధారణంగా వేదికపైకి అందరి కర్తాల ధ్వనుల మధ్య స్వాగతం. టీచర్ డెమాన్స్ట్రేట్స్ బట్ అన్ ఎక్సలెంట్ టీచర్. ముందుగానే ఆశించినారు కాబట్టి పేరులోనే సుజాత అంటే ఎన్నో పూమొగ్గలను మగువల మహిమ కోసం ఎగిరే చైతన్య బావుట. రాబోయే
సార్ చూడండి సార్, కొంచెం బ్యాక్ సార్, బ్యాక్ వచ్చి కొద్దిగా వెనక్కి మాతృభాషా దినోత్సవం వేడుకలకి వచ్చిన చాలా జిల్లాల నుంచి వచ్చిన ప్రజలందరికీ, వేదిక ఆనందించిన పెద్దలందరికీ నా నమస్కారాలండి. ఈరోజు ఈ 2 పుస్తకాల ఆవిష్కరణ చాలా గొప్పగా ఉంది. తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని వచ్చి చాలా ముద్దుగా, చాలా ప్రేమగా నాకు హ్యాపీ అనిపించిందండి. చిన్నపిల్లలతో ఈ ఒక 1 అవర్ ఉండడం వల్ల ఎంతో బాగుంది. నెక్స్ట్ కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ చేయడం వల్ల పెద్దలు సార్ ముందుగానే చెప్పే టైం లేదని, అందుకని అదే దాని ప్రకారం అందరికంటే మెయిన్ చెప్పాల్సింది ఒకటేనండి. ఇందాక విష్ణు చెప్తున్నాడు, ప్రతి ఒక్కళ్ళకి మైండ్లో ఒక భావన అనేది కలిగించినప్పుడు పిల్లల్ని అది ఎప్పుడు మన పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి అదే భావన ఉంటుందండి. విష్ణు చెప్పిన మాటకి నేను ఏకీభవిస్తున్నాను. చాలా మంచి చెప్పారు విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక భావన అనేది మన ఇంట్లో ఏమి నేర్పుతామో పిల్లలకి అదే వచ్చింది. విద్య కానీ ఇది కానీ కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ చేస్తున్న పెద్దలు గురువులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ముందు నేను మాట్లాడే దానికి కూడా చాలా తక్కువ. అయినా సరే వీళ్ళందరూ ఉన్న ఆశీర్వాదంతో ఉన్న ప్రతి ఒక్కరి పిల్లలకి వచ్చారు, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమంలో తల్లిదండ్రులు ముందుగా తీసుకొచ్చి ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళందరికీ భావన అనేది మారిపోయిందండి. ఇలాంటి భావన ఉండటం వల్ల మెయిన్ కళామిత్ర మండలికి వీళ్ళందరూ ఇంత పెద్ద మంచి కార్యక్రమాలని ఆలోచించి ఈరోజు మనకి పుస్తక ఆవిష్కరణ పెట్టారు కాబట్టి మీ అందరికీ ఒక్కసారి మీకు అందరితో కలిసి నేను పంచుకున్నందుకు మీ అందరితో పాటు ఈరోజు నేను ఈ కళామందిరకి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వేడుకలందరికీ ప్రతి ఒక్కరి పెద్దలకి, నెక్స్ట్ అరుణ గారికి అండ్ మేయర్ గారు వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు వచ్చారు. ఎప్పటి నుంచో ఒక పద్ధతిగా టీచర్గా ఉండి మేయర్ గారు కూడా ఫస్ట్ నుంచి టీచర్ అమ్మ అనుకునేవాళ్ళం. ఆమె కూడా అంతా ఇలాంటి ఆలోచన ఉంది కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమంలో వచ్చేందుకు అందరు కలిసినందుకు మీ అందరికీ ఒక్కసారి నమస్కారం పెట్టి ఈ సభ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కుక్కల గురించి ముందుగా అందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నా గౌరవ అధ్యక్షులుగా, కళామిత్రుల చైర్మన్గా. రెండో అంశం, మాతృభాషా దినోత్సవం సందర్భంగా అసలు మొట్టమొదటి ప్రోగ్రాం ఏంటంటే కవులకి సత్కారం చేయటం. అందుకోసంగా నెల్లూరు నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి మా కవయిత్రులు అట్లాగే కొంతమంది కవులు వచ్చున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ఫీల్డ్స్లో ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ మా వాళ్ళందరూ ఎదురుగా ఉన్నారు. నాకు కన్నుల పండుగగా ఉంది. వాళ్ళందరికీ సన్మానం చేయడం మా అదృష్టంగా. మా ఈ శైలజ దగ్గర నుంచి, మా దగ్గర నుంచి సులోచన గారి పేరు పేరున అందరికీ, పింగళ భాగ్యలక్ష్మి గారి దగ్గర ప్రతి వాళ్ళకి ముందుగా మీ ప్రోగ్రాంలో ముఖ్యమైన అంశం మీకు సన్మానం చేయటమే. అది తెలియజేస్తూ మీ అందరికీ అభినందన తెలియజేస్తూ ఇక నా పుస్తకం గురించి ఒక్క మాట. నేను పిలిచిన అటువంటి అందరూ నా ఆత్మీయులు, నా హృదయానికి చాలా దగ్గరగా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. అది నేను పిలిచినటువంటి నా తమ్ముళ్ళు కానీ, నా స్నేహితులు కానీ, మిత్రులు కానీ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన. అట్లాగే రెండవది ఏంటంటే, మూడవ అంశం లాస్ట్, ఈ పుస్తకం సంబంధించి ఏంటంటే సునగరాగాలు నాకు ఇన్స్పిరేషన్ అంటే సికిందరే. అందుట్లో ఎందుకంటే వాడిని ఎప్పుడు నేను అరుస్తూ ఉంటా, ఏమిట్రా ఈ కుక్కలు, ఏమిటి గోల అని చెప్పని వాడిని తిట్టని రోజు అంటూ లేదు. కానీ పాపం నిజంగా నాకు అంత ఇష్టం కూడా కుక్కల మీద ఏం పెద్ద లేదు, కానీ జాలి ఉంది వాటి మీద. వాటి హింసించకూడదు, వాటికి అన్నం పెట్టాలి అంత మట్టికే. కానీ వాడు పడుతున్న తపన, వాడు ఆ కుక్కల కోసం తన భవిష్యత్తును కూడా వదులుకున్నాడు, కొన్ని అవకాశాలు వదులుకున్నాడు. ఎక్కడికి వేరే చోట పోవాలంటే కూడా ఈ కుక్కలు ఏమైపోతాయో అని చెప్పనేసి చాలా వదులుకున్నాడు. జీవితంలో సాక్రిఫైస్ చేస్తే ఎవరికి తెలియదు. అట్లా వాడిని చూసిన తర్వాత వాడు రెస్క్యూ చేసిన కుక్కల కథలే ఈ కథలు, వేరే కథలు కానే కాదు, ఒక్కటి కూడా కల్పితమైన కథ లేదు. అంతేకాదు వాళ్ళలో ఇంకొక సంస్కారం ఏంటంటే, నా కొడుకు అని చెప్పాలి, మా అబ్బాయి అయినా తప్పుంటే విమర్శిస్తారు వేరే విషయం, కానీ తనతో పాటుగా ఉన్నటువంటి యానిమల్ లవర్స్ను కూడా వాడు ఎప్పుడు కలవరిస్తుంటాడు. ఇప్పుడు విష్ణుని కానీ వాళ్ళందరినీ కానీ, విష్ణుకి ఏదో ఇబ్బంది వస్తే అమ్మ విష్ణుకి చేయమ్మా. యానిమల్ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరినీ కూడా ఎక్కువ ప్రేమిస్తాడు వీడు, అదే కుక్కలనే కాదు. అలా ఆ సంస్కారం ఉంది అబ్బాయి దగ్గర. అందువల్ల వాడి వల్ల నాకు వాళ్ళ యానిమల్స్ అంతా పరిచయం అయ్యి చివరికి ఈ కుక్కల కథలు అనే పుస్తకం, అంటే సునక రాగాలు
అనేటువంటిది పెట్టేసి అది ట్యాగ్ రాయడానికి దోహదపడింది. ముందుగా అందుకే ఈ యానిమల్ లవర్స్కి ఈ పుస్తకాన్ని నేను సికింద్రకు అంకితం అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. సికింద్రకు కాదు, ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో జనమన నమోదు వివరాలను వైద్య ఉప సంచాలకులు శ్రీనివాసరెడ్డి స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉప సంచాలకులు మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు కనీసం 10 ప్రసవాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఓ ప్రసాద్ బాబు, మాస్ మీడియా అధికారి శ్రీనివాస్ తదితరులు బాగున్నారు. ఇప్పుడు చేసిన ఆఫీస్ నుంచి 2-3 సార్లు కాల్ చేసి కూడా ఇంటిమేషన్ చేశారు సార్. అంటే వాళ్ళు సబ్మిట్ చేయలేదా? వస్తాము అంటారు అంతే అట్లా. అమ్మ కూడా డిహెచ్ పని చెప్పినప్పుడు కూడా సుమన్ గారు ఫోన్ చేశారు. చేసినప్పుడు ఇంకా రాలేదు. మురళీ కూడా చెప్పారు సార్. సార్ కాన్వెంట్ సార్ 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 సూపరింటెండెంట్ సార్ ఓకే సార్ వదిలేసి వచ్చింది. ఇంకా సార్ ఫైనల్స్ ఇప్పుడు దాకా అదే డిస్కస్ చేస్తాం. టీం వెళ్తారు దాని గురించి కూడా ప్రోగ్రెస్ ఏంటి, ఏం చేస్తాం రొటీన్గా కాకుండా ఏమేమి. కొండేపి గురుకుల పాఠశాలలో 2 రోజుల క్రితం వేడి పాలు పడి గాయపడిన విద్యార్థికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2 లక్షల రూపాయల చెక్కును విద్యార్థి తల్లిదండ్రులకు స్థానిక కిమ్స్ హాస్పిటల్లో సీఎంఆర్ఎఫ్ సిబ్బంది చెక్కును అందజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు భారతి. కొండేపి నియోజకవర్గం మరిపూడి మండలం కూచిపూడి గ్రామం. మా అబ్బాయి టంగుటూరు గురుకుల పాఠశాలలో చదువుతుండగా ప్రమాదం జరిగింది. ఎమ్మటే మంత్రి స్వామి గారు మా అబ్బాయిని కిమ్స్ హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి నిధుల నుంచి 24 గంటల లోపు డబ్బు మంజూరీ చేసి అబ్బాయికి చూపించాలని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు, స్వామి గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా. మంత్రి స్వామి గారు చర్య తీసుకొని అబ్బాయిని కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ఎమ్మటే మంత్రి స్వామి గారు హాస్పిటల్కి వచ్చేసి అబ్బాయిని చూసి, అమ్మ ఇంకా జరిగింది హాస్టల్ వాళ్ళ తప్పు కానీ ఏదైనా కానీ నేను చూసుకుంటాను, ముఖ్యమంత్రి గారికి అన్ని డబ్బులు వస్తాయి, నువ్వు అబ్బాయి దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమ్మానని ధైర్యం చెప్పి స్వామి గారుకి చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. గ్రూప్ 2 ఇంటర్మీడియట్ 10th క్లాస్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, డిప్యూటీ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. February 2025 గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ జరగబోతుంది. దానికి మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో 7 వెన్యూస్ ఉన్నాయి. ఎగ్జామ్ షెడ్యూల్ చూస్తే 4 noon సెషన్ 10 నుంచి 12:30 వరకు, ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ 2 3 o'clock నుంచి 5:30 PM వరకు ఉంది. సో దానికి ఎగ్జామ్కు అలో చేయడానికి 8:30 నుంచి 9:30 వరకు క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ద వెన్యూ. దానికి ఒక ఎక్స్ట్రా గ్రేస్ టైము 15 minutes. 9:45 AM 9:45 తరువాత ఎవరు వస్తే వారిని అలో చేయము. సో మ్యాక్సిమం 9:45 వరకు టైం. సో ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద వెన్యూ బై 9:30. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ 1:30 నుంచి 2:30 వరకు అలో చేస్తాము. గ్రేస్ టైం 15 minutes. 2:45 మ్యాక్సిమం. ఆ తర్వాత గేట్ క్లోజ్ చేసేస్తాము. సో ఆ తర్వాత ఎవరు వచ్చినాక అలో చేయము. ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాము. సో ఆల్ ద క్యాండిడేట్స్ టైం పాటించండి.
మన జిల్లాలో 7 వెన్యూస్ ఉన్నాయి. మనకు కేటాయించిన క్యాండిడేట్ స్ట్రెంత్ 4544. సో ఇక్కడ సెన్సిటివ్ వెన్యూస్ అనేది ఏం లేదు. సో 7 వెన్యూస్ చెప్తున్నాను. క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సెకండ్ శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్, థర్డ్ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఒంగోల్, ఫోర్త్ రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆ కాలేజ్లోనే 2 సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అక్కడ ఆ కాలేజ్లో కూడా 2 సెంటర్స్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ ఎగ్జామినేషన్కు కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా శ్రీ గోపాలకృష్ణ రోణిగి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకున్న 7 వెన్యూస్కు కూడా ప్రతి ఒక్క వెన్యూ కూడా ఒక లైసెన్సింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో దాంట్లో చూస్తే 7 ఆఫీసర్స్, విద్యాసాగర్ డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్, వెంకట నాయుడు డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, అంజల డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, జోసఫ్ కుమార్ పీడీ డోమా, అర్చన అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్, అర్జున్ నాయక్ ఈడీ ఎస్సీ సొసైటీ, పార్థసారథి డిస్ట్రిక్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్. సో 7 వెన్యూస్, వీ హ్యావ్ 7 లైసెన్సింగ్ ఆఫీసర్స్. ఇప్పుడు వెన్యూస్లో ఆల్ ద వెన్యూస్లో కూడా లైసెన్సింగ్ ఆఫీసర్స్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమేమి అరేంజ్ చేసి ఉన్నామో అన్నీ కూడా చూడడం జరిగింది. ఆల్ ద వెన్యూస్లో కావాల్సిన అరేంజ్మెంట్ అన్నీ కూడా చేయడం జరిగింది. అక్కడ ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, సెపరేట్ వాష్రూమ్స్ ఫర్ విమెన్ అండ్ మెన్, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లోనే ప్రెగ్నెంట్ లేడీస్, బ్లైండ్ క్యాండిడేట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటే వారికి గ్రౌండ్ ఫ్లోర్లోనే అకామిడేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క వెన్యూలో కూడా ఒక మెడికల్ టీమ్ విత్ ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు క్యాండిడేట్స్కు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీకు హాల్ టికెట్తో పాటు ఇచ్చి ఉంటారు. బట్ మరొకసారి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్, మీరు అందరూ కూడా మీకు ఇచ్చిన హాల్ టికెట్ ప్లస్ ఒక ఒరిజినల్ ఫోటో ఐడి, అదేంటంటే పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్. సో అపార్ట్ ఫ్రమ్ హాల్ టికెట్ 1 ఒరిజినల్ ఫోటో ఐడి ఏదైతే ఇప్పుడు చెప్పామో అది తీసుకుని రావాలి. మీకు ముందే చెప్పినట్టు ఏదైతే టైం చెప్పాము 8:30 నుంచి 9:30 లోపల రావాలి. ఎందుకంటే అక్కడ ఫ్రిస్కింగ్ ఉంటుంది. అన్ని 7 వెన్యూస్లో కూడా మెటల్ డిటెక్టర్స్ పెడతాము. ఫ్రిస్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో టైంకు వచ్చేసేయండి. అదేవిధంగా మెన్కు విమెన్కు సెపరేట్ ఫ్రిస్కింగ్కి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్కు వారి ఎగ్జామ్ ఏదైతే టైం ఉందో ఆ టైం వరకు పూర్తిగా అక్కడ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ వారు త్వరగా కంప్లీట్ చేసినప్పటికీ దే ఆర్ నాట్ అలౌడ్ టు గో అవుట్ ఆఫ్ ద వెన్యూ బిఫోర్ ద ప్రిస్క్రైబ్డ్ టైం. అదేవిధంగా అందరు క్యాండిడేట్స్ కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురావడానికి లేదు. ముఖ్యంగా మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్, రైటింగ్ ప్యాడ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఎనీ పేపర్స్, బుక్స్, స్మార్ట్ అండ్ డిజిటల్ వాచ్. అనలాగ్ వాచ్ వారికి అలౌ చేస్తాము. డిజిటల్ వాచ్ వేసుకుని వస్తే దాన్ని తీసేస్తాము. అవి అన్నీ కూడా సెంటర్కి బయటనే వదిలి లోపలికి రావాలి. అదేవిధంగా ఎటువంటి క్యాల్కులేటర్స్ అలౌ చేయము. సో ఈ డివైసెస్ అన్నీ కూడా ఏ క్యాండిడేట్స్ కూడా లోపలికి తీసుకురావడానికి లేదు. అదేవిధంగా వెన్యూ లోపల మీడియా పర్సన్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్, వీడియోగ్రాఫర్స్, టీవీ ఛానల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్. ఎవరైనా క్యాండిడేట్స్ ఏదైనా మాల్ ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అయితే వారు పూర్తిగా ఎగ్జామ్ నుంచి డీబార్ చేయబడతారు. సో కానీ అదేవిధంగా వారిపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. కాబట్టి అందరు క్యాండిడేట్స్ కూడా చాలా ప్రిపేర్ చేసి రండి. ఎవరు కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చేస్తామనే ఉద్దేశంతో ఉండకండి. బికాస్ ఫ్రిస్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. లోపల చాలా మానిటరింగ్ స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైనా ఎగ్జామ్ రిలేటెడ్ కొద్దిగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే, అంటే కొన్ని మామూలుగా ఎగ్జామ్ టైంలో వస్తాయి, ఫేక్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది
అది ఇది అని ఏదైనా ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. సో ఈ సందర్భంగా మీడియా వాళ్ళకి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఏదైనా ఒకవేళ అటువంటి న్యూస్ వస్తే ప్లీజ్ వెరిఫై ద జెన్యూనిటీ ఆఫ్ ద న్యూస్ ఆర్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది బిఫోర్ స్ప్రెడ్డింగ్ ఇట్ అక్రాస్ ఒక్కసారి అది వెరిఫై చేయండి. ఇక్కడ కంట్రోల్ రూమ్ వేసి ఉన్నాము. కంట్రోల్ రూమ్ నంబర్ 8801118046. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసి తర్వాత అది చెప్పండి బిఫోర్ స్ప్రెడ్డింగ్ ద న్యూస్. ఎవరైనా ఫేక్ న్యూస్ మాత్రం దీని రిలేటెడ్ ఎగ్జామ్ రిలేటెడ్ సర్క్యులేట్ చేస్తే డెఫినెట్గా సీరియస్ యాక్షన్స్ విల్ టేక్, క్రిమినల్ కేస్ ఫైల్ చేస్తాము. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ అక్కడ ఏదైతే వెన్యూస్ ఉన్నాయో దానికి 200 మీటర్స్ పరిధిలో ఉన్న జెరాక్స్ సెంటర్స్, ఫోటో కాపీయింగ్ సెంటర్స్, ఇంటర్నెట్ సెంటర్స్ ఆ రోజు క్లోజ్ చేసేస్తాము. ఆల్రెడీ ఈ దిశలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 144 సిఆర్పిసి కూడా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడికి కావాల్సిన అన్ని చర్యలు పూర్తిగా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ని మన జిల్లాలో పకడ్బందీగా జరపడానికి అన్ని విధాల చర్యలు జిల్లా యంత్రాంగం తరపున చేసి ఉన్నాము. అక్కడికి ఏర్పాటు చేసిన లా అండ్ ఆర్డర్ బందోబస్తు రిలేటెడ్ ఇది ఇప్పుడు ఎస్పీ గారు కూడా చెప్తారు. దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్. 7 సెంటర్స్ 5 ప్లేసెస్లో జరుగుతున్నాయి. మీకు అన్ని కలెక్టర్ గారు కూడా ప్లేసెస్ అన్నీ కూడా చెప్పారు. దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి స్టూడెంట్స్కి కానివ్వండి, కొందరికి సూచనలు, కొందరికి సలహాలు కూడా ఏంటంటే, ఆ రోజు రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్లో కూడా పోలీస్ హెల్ప్ డెస్క్లు పెడతాం. వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉంటే మార్నింగ్ అక్కడ గైడ్ చేస్తాం ఎలా వెళ్ళాలని. అలాగే కొన్ని వీలుంటే వెహికల్స్ కూడా ఎమర్జెన్సీలో కూడా అరేంజ్ చేస్తాం ఆ టైం లోపల చేరడానికి. అలాగే 200-300 మీటర్స్ లోపల ఎక్కడ జిరాక్స్ సెంటర్స్ కానివ్వండి, ఇంటర్నెట్ సెంటర్స్ కానివ్వండి నాట్ అలౌడ్, ఇంక్లూడింగ్ లోపల స్కూల్స్లో కూడా, ఆ కాలేజెస్లో కూడా అలౌ చేయట్లేదు. అలాగే ఫ్రిస్కింగ్ అంతా ఉంటుంది. నో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎనీ ఫామ్, మామూలు రెగ్యులర్ వాచ్ తప్ప ఇంకా ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా లోపలికి మేము అలౌ చేయం. అంతా ఫ్రిస్కింగ్ అని అన్నీ ఉంటుంది. అలాగే 144 సెక్షన్ ఉంటుంది ఎవరు కూడా. అలాగే డ్రోన్స్ ద్వారా సో విల్ మానిటర్ త్రూ ద డ్రోన్స్ ఆల్సో. ఎవరన్నా అసాంఘిక శక్తులు ఈ గ్రూప్ 2 మీద కూడా కొంతమంది వదంతులు ఈరోజు పోస్ట్ పోన్ చేయాలని చెప్పి అని కొన్ని సోషల్ మీడియాలో కొంత బ్యాడ్గా వాళ్ళు ఇచ్చేశారు. బట్ హైకోర్ట్ హ్యాస్ రిజెక్టెడ్ దట్ ప్లీ ఆల్సో. సో దెర్ ఈజ్ నో ఎనీ డౌట్ ఆన్ దట్ రిగార్డింగ్. సో ఏదైతే పేపర్ లీక్ అయింది అలాంటివి ఎవరన్నా ఫేక్ న్యూస్ ఎవరన్నా ఏ మీడియా కానీ ఎవరన్నా కానీ చేసినా కూడా క్లియర్గా మేము వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏదైనా దీన్ని కానీ ఫేక్ న్యూస్ని కానీ ప్రచారం చేస్తే ఎవరైనా సరే, వ్యక్తులైనా కానివ్వండి, ఇండివిజువల్స్ అయినా వాట్సాప్ ద్వారా ఎవరైనా సరే, ఏ యూట్యూబ్ ఛానల్, ఎనీ ఛానల్, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. అలాగే స్టూడెంట్స్ని నేను రిక్వెస్ట్ చేసేది అందరూ ఏంటంటే, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ఇక్కడ ఎవరు స్టోర్ చేసుకునేటువంటి రిసెప్షన్ ఏముండో వాళ్ళు బయటే వదిలేసి వస్తే సో చాలా వరకు సేఫ్గా ఉంటుందండి. సో దీస్ ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అలాగే పేపరు అదంతా కూడా వీ విల్ టేక్ కేర్ గార్డ్ అండ్ సెక్యూరిటీ అయిపోయిన తర్వాత టిల్ ద ఎగ్జామినేషన్ ఇస్ క్లోజ్ వాళ్ళు లోపలే కూర్చోవాలి, బయట వచ్చి లాయిటరింగ్ చేయడానికి లేదు. టైం ఎంత టైం ఇచ్చారో అంత టైం లోపలే ఉండాలి. ప్రకాశం జిల్లా ఏబీఈజేయు ఆధ్వర్యంలో స్థానిక ఎంసీఏ భవనం నందు ఏబీఈజేయు యూనియన్ సభ్యులకు 15 లక్షల విలువ కలిగిన ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు ఉపాషక్ తెలిపారు. స్థానిక ఎంసీఏ భవనం నందు యూనియన్ సభ్యులకు ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేకపాటి మాలాద్రి, బొడ్డు సీను, మాజీ అధ్యక్షులు పల్లపు శేషు, కోరుకొండ సుబ్బారావు, అశోక్, సీను తదితరులు బాగున్నారు. అనంతరం ప్రముఖ గాయకుడు నూకతోటి శరత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎంసీ భవన్ నందు ఉపాసకులను ఘనంగా సన్మానించారు. నమస్కారం.